భార్యాభర్తలిద్దరూ ఉన్నత చదువులు చదువుకున్నారు, మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ఇద్దరికి 5 అంకెల జీతం, ఎలాంటి కష్టాలు లేని జీవితం, హ్యాపీ ఫ్యామిలీ. ఇంతకంటే ఎవరైనా కోరుకునేదేముంది? కానీ ఆ ఇల్లాలిని మాత్రం అన్నీ ఉన్నా ఏదో తెలియని వెలితి వేధించింది. 2 పిల్లలతో సహా బలవన్మరణానికి పాల్పడింది. ఇటీవల హైదరాబాద్ చర్లపల్లిలో జరిగిన ఈ సూసైడ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అన్నీ ఉన్నా కూడా ఓ మహిళ జీవితంపై ఎందుకంతగా విరక్తి చెందింది? ఎందుకింత కఠిన నిర్ణయం తీసుకుంది? తనతో పాటు ఏ పాపం తెలియని తన పిల్లలకు ఎందుకు మరణ శాసనం రాసింది అనేది మిస్టరీగా మారింది. ఆత్మహత్య అనేది చాలా పెద్ద నిర్ణయం. పిరికి వాళ్లే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అనుకుంటాం. కానీ ఏ మనిషి కూడా అంత ఈజీగా చావడానికి సిద్ధపడడు. ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప సూసైడ్ వరకు వెళ్ళడు. ఏ కారణం లేకుండానే ఎవరూ సూసైడ్ చేసుకోరు. కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాలు, జీవితంలో వైఫల్యం, ఆర్థిక ఇబ్బందులు, ఇలా పలు రకాల కారణాలతో ఆత్మహత్యలు చేసుకునేవారుంటారు. కానీ హైదరాబాద్ చర్లపల్లిలో జరిగిన సూసైడ్ మాత్రం చాలా భిన్నమైనది. ఎలాంటి బాదరబందీలు లేని ఓ మహిళ తన 2 పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడింది. రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన 3 ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన చర్లపల్లి, ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. మృతులను బోడుప్పలకు చెందిన విజయసాయిరెడ్డి, చేతనారెడ్డి, విశాల్ రెడ్డిగా గుర్తించారు. కారులో లభ్యమైన సూసైడ్ నోట్ ఆధారంగా కుమారుడు, కుమార్తెతో కలిసి తల్లి విజయారెడ్డి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి విజయారెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కంటికి రెప్పలా కాపాడుకునే ఆ తల్లి పిల్లలతో పాటు రైలు కింద పడి ఎందుకు చనిపోయిందన్నది మిస్టరీగా మారింది. చెంగిచెర్లలోని హరితవనం కాలనీలో విజయారెడ్డి 8 ఏళ్లుగా ఉంటున్నారు. హరితవనం కాలనీలోని సొంతింట్లో ఆమె నివాసం ఉంటుండగా ఆమె భర్త సురేందర్ రెడ్డి దుబాయ్లో పనిచేస్తున్నాడు. విజయారెడ్డి సైతం హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్గా ఉన్నారు. ఇద్దరివి మంచి ఉద్యోగాలే, 5 అంకెల్లో సంపాదిస్తున్నారు. ఈ దంపతులకు 2 పిల్లలున్నారు. వారి పేర్లు చేతనరెడ్డి, విశాల్ రెడ్డి. కుమార్తె చేతన్ రెడ్డి ఇంటర్ 2nd ఇయర్, కుమారుడు విశాల్ రెడ్డి ఇంటర్ 1వ సంవత్సరం చదువుతున్నాడు. భర్త ఫారిన్లో తాను ఉద్యోగం బిజీలో ఉండడంతో పిల్లలకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇద్దరిని హైదరాబాద్లోనే వేర్వేరు హాస్టళ్లలో జాయిన్ చేశారు. అమ్మాయి పటాన్ చెరువులోని హాస్టల్లో, అబ్బాయి ఘట్కేసర్లోని హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. విజయారెడ్డికి ఫ్యామిలీ పరంగా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. ఆమెకు 75,000కు పైగా జీతం. ఆమె భర్త సురేందర్ రెడ్డికి 1,00,000కు పైగా శాలరీ వస్తుంది. హైదరాబాద్లో 2 ప్లాట్లున్నాయి. ప్రస్తుతం ఆమె ఉండేది కూడా సొంతింటిలోనే. ఉన్నంతలో ఈ ఫ్యామిలీ బాగానే ఉంది. పైగా భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవు. సాఫీగా సాగిపోతున్న జీవితాల్లో ఏం జరిగిందో తెలియదు. కానీ తెల్లవారుజామున తల్లి, కుమార్తె, కుమారుడు చర్లపల్లి సమీపంలో రైల్వే ట్రాక్పై తీవ్ర గాయాలతో శవాలుగా కనిపించారు. విజయారెడ్డి, ఆమె పిల్లలు చేతనారెడ్డి, విశాల్ రెడ్డి ఆత్మహత్యకు ముందు ఎవరినైనా కలిశారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. జనవరి 30 సాయంత్రం 6 గంటలకు కారులో ఇంటి నుంచి విజయారెడ్డి బయలుదేరినప్పటి నుండి ఘట్కేసర్, పటాన్ చెరువులో 2 పిల్లలను తీసుకుని రాత్రి 12 గంటల మధ్య చర్లపల్లి రైల్వే స్టేషన్ చేరే వరకు ఏ గంటలో ఏ సమయంలో ఏం జరిగిందో పరిశీలిస్తున్నారు. మార్గ మధ్యలో రైల్వే స్టేషన్లో ఈ 3 ఎవరైనా కలిశారేమోనని 50 ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను విశ్లేషించారు. వారిని ఎవరూ కలవలేదని సమాచారం. తల్లి కారులో ఎక్కించుకునే వరకు పిల్లలిద్దరూ కళాశాలలోనే ఉన్నారు. ఆత్మహత్య విషయం ముందే వారికి చెబితే భయపడి ఇతరులతో పంచుకునే అవకాశం ఉంది. దీన్ని బట్టి పిల్లల్ని కారులో ఎక్కించుకున్న తరువాతే ఆత్మహత్య విషయాన్ని విజయారెడ్డి వారికి చెప్పినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాల్ డేటా,
కుటుంబ సభ్యులు 10 మందిని విచారించినా కారణాలు మాత్రం చిక్కడం లేదు. మరిన్ని ఆధారాల కోసం విజయారెడ్డి ఫోన్, ల్యాప్టాప్, ఆత్మహత్య లేఖ మూడింటిని ఫోరెన్సిక్ ల్యాబ్లో విశ్లేషిస్తున్నారు. తండ్రి దుబాయ్లో ఉండడంతో పిల్లలిద్దరికీ తల్లితో ఎక్కువ అనుబంధం ఉందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్య విషయం గురించి ప్రస్తావించగానే తల్లిపై అపారమైన ప్రేమతో వెంటనే సూసైడ్కు పిల్లలు అంగీకరించి ఉంటారన్న వాదన వినబడుతుంది. ఈ ఏడాది మార్చిలో పిల్లలిద్దరి పరీక్షలు పూర్తయ్యాక మొత్తం కుటుంబాన్ని విహారయాత్ర కోసం దుబాయ్కి తీసుకెళ్లాలని విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి నిర్ణయించుకున్నాడు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరిగాయి. ఇంతలోనే భార్యా పిల్లలు ముగ్గురు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడాన్ని సురేందర్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎందుకంటే విజయారెడ్డి స్వతహాగా ధైర్యవంతురాలు. పిల్లలన్నా భర్తన్నా ఆమెకు ప్రాణం. అందుకే బిడ్డల చదువు భవిష్యత్తు కోసం ఆమె ఎంతో కష్టపడుతుంది. దంపతులిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకరికొకరు దూరంగా ఉంటూనే కుటుంబం కోసం కష్టపడుతున్నారు. ఉన్నంతలో ఎలాంటి బాధరుబందీ లేని జీవితాన్ని గడుపుతున్నారు. ఏ చిన్న విషయమైనా దంపతులిద్దరూ మాట్లాడుకుని నిర్ణయాన్ని తీసుకునేవారు. అంతటి అన్యోన్యమైన దాంపత్యం వారిది. ఈ నెల 29వ తేదీన విజయారెడ్డి తన భర్త సురేందర్ రెడ్డితో చివరిసారిగా ఫోన్లో మాట్లాడింది. అప్పుడు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. విజయారెడ్డిపై భర్త సురేందర్ రెడ్డికి కించిత్ అనుమానం కూడా రాలేదు. ఆత్మహత్య వైపు ఆమె అడుగులు పడుతున్నాయన్నది కనీసం ఆయన అంచనా కూడా వేయలేకపోయాడు. మొత్తంగా విజయారెడ్డి తన కన్న బిడ్డలతో ఎందుకు సూసైడ్ చేసుకుందని ఆరా తీస్తే ప్రాథమికంగా తేలింది ఏంటంటే ఒంటరితనం. దీనికి తోడు మానసిక కుంగుబాటు. అన్నీ బాగున్నాయి కదా, మరి ఆమె ఎందుకు సూసైడ్ చేసుకుందని అందరికీ అనిపిస్తుంది. కానీ ఆమె కోణంలో నుంచి చూస్తే ఆమెకు ఒంటరితనం భరించరాని సమస్యగా మారింది. ప్రతి అంశాన్ని ఆమె తాను సింగిల్ అనే కోణంలోనే ఆలోచించిందన్న వాదన వినబడుతుంది. అన్నీ ఉన్నా తోడు నీడగా ఉండాల్సిన భర్త పక్కన లేడు. భర్త ఎక్కడో విదేశాల్లో, పిల్లలిద్దరూ హాస్టల్లో. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే తిన్నావా అని పలకరించేవారు లేరు. తల్లి తన ఇంట్లోనే ఉన్నా ఆమె వయస్సు మీద పడడం, తనకంటూ సొంత కుటుంబ సభ్యులెవరూ తన పక్కనే లేకపోవడం విజయారెడ్డి భరించలేకపోయిందంటున్నారు మానసిక నిపుణులు. జీవితం అంటే డబ్బులు, ఆస్తులే కాదు, అనుక్షణం వెంట నిలిచే కుటుంబం ఉండాలి. అది భౌతికంగా కనిపించాలని కోరుకుంటున్నారు కొంతమంది. ఆ లిస్టులో విజయారెడ్డి ఉంటారు. పేరుకు అన్నీ ఉన్నా తన కుటుంబాన్ని ఆమె అనుక్షణం మిస్ అయింది. పైగా ఇటీవల తన పెంపుడు కుక్క మరణించిన తరువాత ఆమె మరింత మానసిక క్షోభకు గురైనట్లుగా తెలుస్తుంది. మానసిక వేదనను బయటకు చెప్పుకోలేక చిత్రవద అనుభవించి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మారిన పరిస్థితుల్లో ఇప్పుడు మనిషి చాలా బలహీనంగా మారిపోతున్నాడు. చిన్నపాటి ఒత్తిడికే చిత్తైపోతున్నాడు. రోజువారీ పనుల బిజీలో ఏమాత్రం ఒత్తిడిని భరించలేక చిత్రవద అనుభవిస్తున్నాడు. బతుకుపై అనాసక్తి, నిరాశ క్రమంగా పెరిగిపోతుంది. లేనిపోని ఆలోచనలతో మనసులో కల్లోలం చెలరేగి తీవ్రమైన కుంగుబాటుకు దారితీస్తుంది. ఈ కఠిన పరిస్థితులే ఆత్మహత్య వైపుకు నడిపిస్తాయి. జీవితాన్ని ఇంతటితో ముగించేద్దామన్న ఆలోచనలు చుట్టుముడతాయి. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. విజయారెడ్డికి కూడా అదే జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయారెడ్డి టీం లీడర్. ఆమె కింద 15 నుండి 20 మంది పనిచేస్తారు. అంటే ఆమెకు రోజువారీ ఆఫీస్ పనుల్లో సమస్యలు కొత్తేం కాదు. కానీ వాటన్నిటినీ ధైర్యంగా పరిష్కరిస్తూ ఆమె ముందుకు సాగుతుంది. ఒత్తిడిని ఎదుర్కొంటూ జాబ్ చేస్తుంది. జాబ్లో ఉన్న ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు సాగుతున్న ఆమె జీవితంలో ఎదురవుతున్న ఒంటరితనాన్ని ఎందుకు భరించలేకపోయిందన్నది అంతు చిక్కటం లేదు. అన్నిటికంటే పోలీసులు సైతం కదిలిస్తున్న వాస్తవం ఏంటంటే విజయారెడ్డి తన మరణానికి ముందు కనీసం ఎవరికీ తన సూసైడ్ గురించి చెప్పలేదు. ఆమె ముఖంలో కించిత్ కూడా ఆందోళన లేదు. పైగా
పిల్లలిద్దరినీ చాలా ఈజీగా కన్విన్స్ చేసి సూసైడ్ చేసుకుంది. ఆమె పిల్లలకు ఏం చెప్పింది? టీనేజ్లో ఉన్న ఆ పిల్లలు చావడానికి ఎలా ఒప్పుకున్నారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. మనిషి అన్నాక నిత్యం ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఆత్మహత్యే దానికి అంతిమ పరిష్కారం కాదు. జీవితం అన్నాక ఆటుపోట్లను ఎదుర్కోవాలి. సరైన రీతిలో ఆలోచిస్తే పరిష్కార మార్గాలు వాటంతటవే లభిస్తాయి. వాస్తవానికి ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు, అది మరిన్ని కొత్త సమస్యలకు దారితీస్తుంది. తాను వెళ్ళిపోయినా ఇక్కడ భౌతికంగా మిగిలిపోయిన కుటుంబ సభ్యులను జీవితాంతం వెంటాడుతుంది. ఇప్పుడు విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి పరిస్థితి అదే. తన భార్య పిల్లల సూసైడ్కు కారణమేంటో తెలియదు. తనకు ఎదురైన ఈ దుఃఖాన్ని ఎలా దిగుమింగుకోవాలో తెలియదు. విధిలేని పరిస్థితుల్లో ఒంటరిగా మిగిలిపోయిన తనకు ధైర్యం చెప్పే భార్య పిల్లలు లేరు. ఎవరి కోసం తాను దేశం కాని దేశంలో కష్టపడుతున్నాడో వారే లేకుండా పోయారు. ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? తనకు జరిగిన అన్యాయానికి ఎవరిని నిందించాలో కూడా తెలియదు. ట్రిపుల్ సూసైడ్ జరిగి ఇన్ని రోజులు అవుతున్నా పోలీసులు మాత్రం ఈ కేసులో ఎలాంటి పురోగతిని సాధించలేకపోయారు. ఎందుకంటే ఎక్కడా చిన్న హింట్ కూడా దొరకడం లేదు. సురేందర్ రెడ్డి కూడా తన భార్య పిల్లలు ఎందుకు సూసైడ్ చేసుకున్నారో కనీసం అంచనా కూడా వేయలేకపోతున్నాడు. ఒంటరితనం యాంగిల్లోనే ఈ ట్రిపుల్ సూసైడ్ జరిగిందన్నది స్పష్టమవుతుంది. తన భార్య పిల్లల సూసైడ్కు కారణాలేంటో చెప్పలేకపోతున్నాడు. మరి కారణం అదేనా? ఈ మిస్టరీ వెనుక అసలు రహస్యమేంటి? పోలీసుల దర్యాప్తులో ఆ విషయం బయటపడుతుందా, లేక అది అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోతుందా అన్నది మాత్రం వేచి చూడాలి.